డైవర్స్‌ను తెలంగాణలో ఇడుపు కాగితం అని అంటారు. దాని మీద నిన్న ఒక ప్రియదర్శి హీరోగా సినిమా స్టార్ట్ చేసిర్రు. దాని మీద ట్రోల్ చేస్తుర్రు. అదండి తప్పది గుర్తుపెట్టుకో. మనం ఏదైనా గుర్తుపెట్టుకో కొన్ని వేల మంది తెలంగాణలో బతుకుతున్నారు. అది ఏపీ వాళ్ళు అవని, బొంబాయి వాళ్ళు అవని, హిందీ వాళ్ళు అవని, ఒరిస్సా అవని, తమిళనాడు అవని, కర్ణాటక అవని. మన యాస అన్నది ఎప్పుడైనా ఒక యాస అంటే పుట్టుక నుంచి వచ్చింది. అలాంటిది ఇలాగా కింద పరచడం అది తప్పది. అలా కామెంట్ చేయడం తప్పది. నాకు బాధ అనిపించింది. నేను ఏపీనే కానీ తెలంగాణలో ఎందుకు పుట్టి పెరుగుతున్నాను ఏంటంటే మనకు కూడా ఇప్పుడు ఈ సమాజం ఈ జనాలు అందరం ఒకటే మన ఇండియా. అంతేగాని ఇప్పుడు రేపొద్దున నిన్నే యాసగా మాట్లాడుకో రేపొద్దున వేరేవాడు యాసగా మాట్లాడతాడు. అది కట్టకదు కదా సమాజం. ఆయన తప్పుగా ఆయన ఏంటంటే కొంచెం సారీ చెప్పాలి మన తెలంగాణ బిడ్డలకి అందరికీ. అది అలా ట్రోల్ చేయడం కరెక్టేనా అసలు తెలంగాణ యాస? ఏంటంటే ట్రోల్ చేయడం అది కరెక్ట్ కాదు. అది ఆయన ఏంటంటే మరి తాగిన తిమ్మిరిలో అన్నాడా లేకపోతే కొవ్వు ఎక్కువైపోయి అన్నాడు అది కరెక్ట్ కాదు కదా. ఇప్పుడు తెలంగాణ అంటే ఇప్పుడు మన ఎంతోమంది కొన్ని వేల మంది ఇండస్ట్రీ కూడా ఇక్కడే ఉంది కాబట్టి అలా యాసని ఇలా కమ్మ కొట్టడం కమ్మ చేయడం తప్పది. అలాగ మాట్లాడడం ఆయన ఏంటంటే ఇప్పుడు మన తెలంగాణ బిడ్డల కన్నా ఎవరికన్నా సారీ చెప్పాల్సిందే. అలాగా కింద పరచకూడదు కదా. ఇప్పుడు నాలాంటి ఉంటాడు వేరేవాడు ఉంటాడు తాగిన తిమ్మిరిలో కొట్టడా ఆయన దారంట కాపాడితే అది ఒక విషయం అవుతుంది కదా. ఏంటంటే మనం మంచి ఎప్పుడు కోరాలి. ఇలా ఏదో నేను పెద్దోని ఎదిగాను నేను సెలబ్రిటీని నేను అనొచ్చు అది తప్పది. అందరూ ఒకటే. ఇవాళ నువ్వు ఉన్నావు రేపొద్దు నేను ఉండొచ్చు రేపొద్దు నువ్వు ఆయన ఉండొచ్చు ఆయన ఉండొచ్చు. ఎప్పుడు ఎవరిని ఇప్పుడు మన కొమ్ములు వచ్చాయి కదా అని పొడదాం అనుకుంటే కొమ్ములు ఇరిచి కూడా ఉంటాడు. గుర్తుపెట్టుకోండి. అందరికీ సారీ చెప్పాలి.